హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియో మనకు సబ్స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను. దాని కంటిన్యూషన్ చెప్పాలి, బట్ నేను ఆ కంటిన్యూషన్ చేయట్లేదు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, అన్న వాట్ ఈజ్ సివిల్ ఇంజనీరింగ్, అసలు సివిల్ ఇంజనీర్ అంటే ఎవరు అని నన్ను చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సివిల్ ఇంజనీర్ అంటే ఎవరు నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు బుక్లో చదివి ఉంటారు, జనరల్గా సివిల్ ఇంజనీర్ అంటే ఇట్ డీల్స్ విత్ కన్స్ట్రక్షన్, డిజైన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, రోడ్స్, కెనాల్స్, డ్యామ్స్ అని మీరు చదివి ఉంటారు. సో ఇది బుక్ నాలెడ్జ్. సో మనం ఆ బుక్స్ వదిలి సొసైటీలోకి వస్తే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ సొసైటీ. బ్యాక్ బోన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది. ఎందుకంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ప్రతిదీ మనం సివిల్ ఇంజనీరింగ్లోనే మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానీ, సో మనకి వచ్చే రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సివిల్ ఇంజనీరింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్రతిదీ సివిల్ ఇంజనీరింగ్. సో అది సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చి సివిల్ ఇంజనీర్ అంటే ఎవరంటే, సివిల్ ఇంజనీర్ అనేవారు బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ సొసైటీ. సివిల్ ఇంజనీర్ మీన్స్ హీ కెన్ మేక్స్ ఏ న్యూ వరల్డ్. కొత్త ప్రపంచాన్ని సృష్టించగలడు. మీరు ఒక్కసారి హిస్టరీ చూసుకున్నట్టయితే మనకి 7 వండర్స్ ఉన్నాయి కదా, అందులో మనకి 2 or 3 మన సివిల్ ఇంజనీర్స్ కట్టిన కన్స్ట్రక్షన్సే ఉన్నాయి. అందులో తాజ్మహల్ కానీ, ఈఫిల్ టవర్ కానీ, ప్రతిదీ మనదే ఉంది. సో సివిల్ ఇంజనీరింగ్ అనేవాడు అంత పవర్ఫుల్. సివిల్ ఇంజనీర్ అనేవాడు లేకపోతే మ్యాక్సిమం ఇంత డెవలప్మెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన ఏదైతే ట్విన్ సిటీస్ ఉన్నాయో, లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 23% to 68% వరకు ఇంప్రూవ్మెంట్ అయింది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వై? బికాస్ సివిల్ ఇంజనీర్. ఈ 68% దగ్గర ఎందుకు ఆగింది అంటే, సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అవుట్ ఎవరు రాలేదు. సో వాళ్ళు వచ్చినా సరే వేరే స్ట్రీమ్ ఎంచుకొని అటు సైడ్ వెళ్ళిపోయారు. సో దానివల్ల 68 దగ్గర అయిపోయింది. ఈ 88% వరకు ఇంప్రూవ్ అయ్యేది. ఎంతమంది అయితే సివిల్ ఇంజనీర్ పాస్ అవుట్ అయ్యారు వాళ్ళు మనకి ఈ సివిల్ ఇంజనీర్ స్ట్రీమ్ సైడ్ వస్తే 88% వరకు మనకి ఇంప్రూవ్ అయ్యింది. ఒక హైదరాబాద్లోనే మ్యాక్సిమం 20 to 30% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఓన్లీ హైదరాబాద్. లాస్ట్ 5 to 6 ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, పవర్ ఆఫ్ సివిల్ ఇంజనీర్. ఉన్న ఈ ఇంజనీర్ సిస్టమ్ అన్నిటిలో ఫస్ట్ స్టార్ట్ అయింది మన సివిల్ ఇంజనీర్ సిస్టమే. అది ఎలా అంటే, ఫస్ట్ మన సివిల్ ఇంజనీర్ వర్క్ స్టార్ట్ చేస్తే మనకి ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళేది మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ వాళ్ళు మనల్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తారు. ఫస్ట్ స్టెప్ అనేది మన సివిల్ ఇంజనీరే వేస్తారు. ఎక్కడైనా సరే, ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే, ఏ వర్క్లో అయినా సరే, ఫస్ట్ మెయిన్గా సివిల్ ఇంజనీర్ ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తారో దాన్ని ఫర్దర్గా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ముందుకు తీసుకెళ్తారు. అది మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ దాని గురించి. అది మనం జనరల్గా బయట ఎన్ని రకాల ఇంజనీరింగ్ సిస్టమ్స్ని చూడొచ్చు అంటే, ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్లో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి మన రైల్వేలో ఉంటుంది, రోడ్స్లో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ అని, నెక్స్ట్ వచ్చేసరికి ఇరిగేషన్లో ఉంటుంది, ఇరిగేషన్లో వచ్చేసరికి డ్యామ్స్, కెనాల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఉంటాయి అవి. తర్వాత మనకి పంచాయతీ రాజులోకి మనకి చాలా సిస్టమ్స్ ఉన్నాయి, వాటర్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి కూడా ఇవన్నీ ఇంజనీరింగ్ సిస్టమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడున్న ఈ జనరేషన్లో లాస్ట్ 3 years 2 years నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సివిల్ ఇంజనీర్స్ చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు, పాస్ అవుట్ కూడా చాలా తక్కువ మంది బయటకు వస్తున్నారు. సో సివిల్ ఇంజనీర్స్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ సైన్స్ సైడు, తర్వాత ఇలా డిఫరెంట్ స్ట్రీమ్ సైడ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కోర్లో చేయడానికి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు కారణమయ్యా అంటే, స్టార్టింగ్ వాళ్ళకి సైట్ ఎక్స్పీరియన్స్ లేక, సైట్లో ఇలా రకరకాల ఇంజనీర్స్ నుంచి ఇలా ప్రెజర్ వస్తుంది, ఇలా చేయలేక
చాలా ఇబ్బందులకి వల్ల వాళ్ళు వేరే స్ట్రీమ్ని ఎంచుకుంటున్నారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆ స్ట్రీమ్ని వాళ్ళు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ సైట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆ బేర్ చేయలేక, అంటే వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు వేరే స్ట్రీమ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ కంటిన్యూస్గా ఉన్నారా అంటే అక్కడ లేదు. అది 1 year 2 years నోటీస్ పీరియడ్ ఉంటే వాళ్ళు మళ్ళీ తీసేస్తారు, ఏదైతే మన కంప్యూటర్ సైన్స్ వెళ్ళిన వాళ్ళు. సో ఈ సివిల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఉన్న ఈ ఫీల్డ్లో సివిల్ ఇంజనీరింగ్ అనేది ప్రజెంట్ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడున్న నాకు తెలిసినంతవరకు చాలామంది నన్ను ఈరోజు 10 to 15 మంది అడిగారు, మాకు ఇంజనీర్స్ కావాలి, ఎవరు ఉన్నారో ఉంటే చెప్పండి అని. ఎలా అంటే సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎక్స్పీరియన్స్డ్ సివిల్ ఇంజనీర్ వాళ్ళు సైట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ముందు సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి డిమాండ్ ఉంటుంది వాళ్ళకి మార్కెట్లో. మంచి ఎక్స్పీరియన్స్తో, మంచి పర్సంటేజ్తో, మంచి నాలెడ్జ్తో మనం బయటికి వస్తే ఈజీగా మనం 2 to 3 years ఎక్స్పీరియన్స్లో మనం 30 to 40,000 మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు మనం. ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ నాలెడ్జ్, అవర్ ఎక్స్పీరియన్స్. ఏ విధంగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాం, ఏ విధంగా సైట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం క్యాచ్ చేసి పట్టుకుంటే సింపుల్గా సివిల్ ఫీల్డ్లో మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. మీరు సైట్లో ఎన్నో ఇయర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్తో ఒక 6 to 12 months ఒక సైట్లో చేస్తే మీకు మ్యాక్సిమం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు అక్కడ మీ గ్రాస్పింగ్ పవర్ని బట్టి మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు క్యాచ్ చేసి పట్టుకుంటే స్టెప్, దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రతిదీ మీరు అలా గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సింపుల్గా 6 to 12 monthsలో మీరు లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. మీరు సివిల్ ఇంజనీరింగ్ బయట వెళ్ళేసరికి చాలామంది చాలా రకాలుగా ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ సివిల్ ఇంజనీర్ వాల్యూ పెరుగుతుంది. ఇట్లా సివిల్ ఇంజనీర్ అనేవాడు బ్యాక్ బోన్ లాంటి వాడు. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మేకింగ్ ద వరల్డ్ అండ్ ఈజియర్ అండ్ సేఫర్ టు అవర్ లివ్. అంత ఇంపార్టెంట్ సివిల్ ఇంజనీరింగ్. డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు సివిల్ ఇంజనీర్ వల్లే ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. మీది ఏ పాయింట్ అయినా తీసుకోండి, సివిల్ ఇంజనీరింగ్తో స్టార్ట్ అవుతుంది. అది ఫైనల్గా ఎవరైతే పాస్ అవుట్ అయ్యి వితౌట్ సైట్ ఎక్స్పీరియన్స్తో మైండ్ చాలా డిస్టర్బ్డ్గా బయటకు ఎవరైతే వచ్చి మేము ఏం చేయాలరా బాబు, ఇప్పుడు బయటకు వచ్చే సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఎవరు లేరు, మా వాళ్ళని కంప్యూటర్ సైన్స్ తీసుకొని, సిఎస్సి తీసుకొని, ఆటోమొబైల్ తీసుకొని, మైనింగ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, సివిల్ ఇంజనీర్ నా పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళకి నేను మంచి బూస్టింగ్ ఇవ్వగలను. వాళ్ళకి మన వీడియోలు డైలీ ఫాలో అవుతే వాళ్ళకి కంపల్సరీగా మంచి ఎక్స్పీరియన్స్, మంచి సైట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వగలను. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను. ప్రతిదీ కోడ్ బుక్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియకపోవచ్చు, కానీ సైట్లో ఉన్న ప్రతిదీ కోడ్ బుక్ బేస్ అయ్యి మనం సైట్లో వర్క్ చేస్తాం. కోడ్ బుక్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరైతే ఫ్రెషర్స్ అయితే రిలీవ్ అయ్యి బయటకు వచ్చారో వాళ్ళందరికీ కోడ్ బుక్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో మీరు ఎక్కడైతే సైట్లోకి వెళ్ళడంలోనే ఓకే ప్రజెంట్ ఈ వర్క్ జరుగుతుంది, దీని తర్వాత ఆ వర్క్ చేయాలి, నెక్స్ట్ ఆ వర్క్ ఇలా మీకు తెలిసే విధంగా, ప్రతిదీ అర్థమయ్యే విధంగా నేను ప్రతి వీడియో చేయగలను. సో మీకు కనుక నా వీడియో నచ్చుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరెవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో సివిల్ ఇంజనీర్స్, ఫ్రెషర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నేను చేసేది ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను దాన్ని సెర్చ్ చేసుకుంటాను. లేదా నా సుపీరియర్ ఉన్నారు ఇంజనీర్స్ చాలామంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకొని ఫర్దర్గా నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీకు క్లియర్ చేయడానికి నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు అనిల్ కుమార్.